వచ్చిన వరదలతో తీవ్ర నష్టం చవిచూసింది. తిరుమలపాలెం మండల పరిధిలోని అజ్మీరా తండ గ్రామ పంచాయతీ రాకాసి తండలో వరదలు రావడంతో పూర్తిగా పొంగిపొర్లి అక్కడ 77 కుటుంబాల వరకు నష్టాన్ని చవిచూశాయి. పూర్తిగా వాళ్ళ ఆస్తి నష్టం, ఇల్లు కోల్పోవడం, వాళ్ళు తినే సరుకుల కాంచి సర్వం కోల్పోయారు. దానిపై ప్రభుత్వం ఇస్తామన్న హామీలు ఏవైతే ఇండ్లు ఆస్తి నష్టం గురించి వాళ్ళు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చారు, ఎంఆర్ఓని కలిశారు. వాళ్ళని అడిగి అసలు వాళ్ళ బాధలు ఏంటో తెలుసుకున్నాం. చెప్పండి, మీ పేరు? నా పేరు పోతుగంటి శాంతమ్మ, రాకాసి తండ. ఇండ్ల కోసం వచ్చామండి, చేస్తాం అంటున్నారు. మరి ఎప్పుడు చేస్తారో ఏమో. మరి అదే ఇంట్లోనే మరి నేను రోజులనే ఉంటాము, బాగు చేసుకొని ఉంటాను, ఇండ్లు ఇట్లేదు. మరి కుటుంబాలు ఇప్పుడు ఒక ఇంట్లో 6 కొడుకులు ఉన్నారు. 6 కొడుకులు పెళ్లిళ్ళని అందరి పెళ్లినాక ఇద్దరికి ఒక ఇల్లు అని ఇస్తే, మరి వెనకటి రోజులు అంటే మాకు లేని పరిస్థితి ఎప్పటికి ఒక ఇండ్లు కట్టిస్తే వాళ్ళు ఒక ఇంట్లో చెరక గదులలో ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చి ఇల్లు కూడా అలానే ఉండాలంటే మేము ఎలా ఉండగలగాలి? మా పిల్లలు, మా కొడుకులు, కోడళ్ళు అందరూ అయినాక ఒక ఇంట్లోనే ఉండాలంటే మేము ఎలా ఉండగలుగుతాం? మాకు సపరేట్ ఇల్లు కావాలని ఆ రేషన్ కార్డు ప్రకారం ఇంటి పన్ను, కరెంటు బిల్లు, మీటరు అన్ని చూసుకొని రేషన్ కార్డు ప్రకారం సర్వే చేసి మాకు ఎవరి ఇల్లు వాళ్ళకి సపరేట్ గా ఇవ్వగలరని కోరుకుంటున్నాం. మామూలుగా అసలు ఎంత మందికి నష్టం జరిగింది, ఎంత మందికి ఇస్తామన్నారు? మొత్తం ఆల్మోస్ట్ రాకాసి తండ మొత్తం 77 కుటుంబాలు శూన్యం. అంటే మీరు తిన ఇండ్లు గానీ మొత్తం ఏమి లేకుండా అన్ని పూర్తిగా కోల్పోవటం వల్ల దాతలు డొనేషన్ల వల్ల ఇప్పటి వరకు బతకగలుగుతున్నాం. మేము తినడానికి వరద వచ్చినప్పుడు తినడానికి కనీసం కేజీ బియ్యం కూడా లేవు ఇంట్లో. డోనర్స్ ప్రతి ఒక్కటి చెప్పులతో శుద్ధాగా మాకు అన్ని సహాయం చేయటం వల్ల మేము ఇలా బతకగలుగుతున్నాం. మేము జల్లిపల్లి స్కూల్లో 20 రోజులు మమ్మల్ని సహకరించారు, ప్రభుత్వం సహకరించింది, చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరూ సహకరించారు, మాకు రాజకీయ నాయకులు సహకరించారు. ఇప్పటి వరకు కూడా దాతలు ఇచ్చిన బియ్యంతో బతుకుతున్నాం. మేము 2 సార్లు పంట నష్టమైంది. వానాకాలం 90 బస్తాలు ఒడ్లు పండించుకుంటే మేము కూడా నెట్టేసుకుంటే పంట నష్టం మొత్తం ఖరాబ్ అయింది. ఇంతవరకు ఎవరైనా వచ్చి అధికారులు ఒడ్లు కొన్నోళ్ళు లేరు. బస్తాలన్నీ రోడ్డు మీద కాలకట్టకు పోషణ అట్టనే 90 బస్తాలు ఒడ్లు ఖరాబ్ అయ్యి వచ్చి కొన్న నాదులు లేరు. వాటిని ఏమంటే వస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు చూడబోదాకా నల్లబడి అయ్యి పనికిరావని మాట్లాడతారు. ₹1,00,000 నష్టం, పంట నష్టం, ఇవన్నీ మేము ఎట్లా భరించుకోవాలి? మరి అదే తండాకు చెందిన మరో మహిళతో మాట్లాడి అసలు ఏం జరిగింది, వాళ్ళకి ఏం నష్టం జరిగిందో వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాం. చెప్పండి అమ్మా. మాది సుజాత సార్, నాకు పోతుగంటి సుజాత. మా భూమి అంతా కొట్టపోయింది సార్. అది ఇంతవరకు కూడా బాగు చేయించుకోలేదు. మళ్ళీ ఎంక్వైరీకి వస్తే బాగు చేయించుకుంటే ఏది పోయింది అదని అంటారేమో అని మేము అట్లనే ఉంచినాం. దాని ఇంతవరకు పంట నష్టం కూడా పడలేదు సార్. ఇంతవరకు డబ్బులు 5 ఎకరాలు సార్. అందరు అంతా ఉష్క మేట పెట్టింది సార్. ఊరంతా దగ్గరనే సార్ మా ఇల్లు. ఊరంతా కొట్టపోయి అంతా అందులో పెట్టింది సార్. అది చేసి పెడితే ఒక 3-4 లక్షలు అయితే మేము బాగు చేయలేమంటే మా వల్ల కాదని వదిలేసినాం సార్. అంటే అందులో ఇసుక ఇంట్లో ఇటుకలు అవన్నీ మేట పెట్టింది సార్. దాని వల్ల ఇక మేము అలా పెట్టిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు? ఊరంతా ఉన్నాం సార్. అంత అండ మొత్తం అంతే అందరిది పోయింది సార్. అందరిది పోయింది. వాళ్ళు ఇచ్చిన 50,000కి వాళ్ళకి దేనికి కావు కానీ ఏదో ఇక వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అప్పులు తెచ్చుకొని చేసుకున్నారు. మా వల్లనే ఏదో కాక మేము వదిలేసినాం సార్. అవి కూడా మాకు ఇంతవరకు రాలేదు. అవి రావాలని కోరుకుంటున్నాం సార్. సరే, వీళ్ళందరి పక్షాన చెప్పేందుకు తిరుమలపాలెం సిపిఎం మండల పార్టీ అధ్యక్షుడు కొమ్ము శ్రీను మనతో ఉన్నారు. అసలు వాళ్ళ బాధల గురించి తెలియపరిచేందుకు ఒకసారి శ్రీను గారిని అడిగి తెలుసుకున్నాం. అందరికి నమస్కారం. ఈరోజు మీ అందరు చూస్తూ ఉన్నారు, గత 6 నెలల క్రితం తిరుమలపాలెం మండలం రాకాసి తండలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి మొత్తం సర్వస్వం ఉన్నటువంటి 77 కుటుంబాలు పూర్తి స్థాయిలో వాళ్ళ ఆస్తులు కానీ, ప్రాణ నష్టం కానీ, పశువులు కానీ అన్ని రకాలుగా నష్టపోయిన పరిస్థితి చూసాం. ఆ రోజు మేమందరం కూడా ప్రజా సంఘాలుగా ఆ తండను ఆదుకోవడం కోసం అక్కడికి వెళ్ళి అన్ని రకాలుగా సహాయపడటం జరిగింది. అయితే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మేము కూడా ఆ రోజు ఉన్నాం, హామీ ఇచ్చారు. అక్కడ సంబంధించినటువంటి ఏటిపైన ఆ బ్రిడ్జి కట్టిన ఫలితంగా తండ మొత్తం మునిగిపోయింది. ఈ తండకు సంబంధించి మేము అక్కడ ఉండం, మేము నష్టపోతున్నాం, మీ రేపు భవిష్యత్తుగా మాకు ఇబ్బంది అని చెప్పి మేమందరం తండావాసు అందరూ కోరితే ఈ తండాన్ని తీసుకెళ్లి ఏరే చోట మీ ఊరిని కట్టిస్తామని చెప్పేసి మా ముందు హామీ ఇచ్చారు. వాళ్ళందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పారు. అట్లాగే ఏరుబడ్డ కుటుంబాలందరూ కూడా అన్నదమ్ములు ఉన్నా కూడా ఒక్క ఇంట్లోనే ఇరుక్కుంటా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. కానీ 6 నెలలుగా వస్తున్నా ఇంతవరకు ఇంటి స్థలం లేదు, ఇల్లు లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి భూమి
మొత్తం కూడా మేటలు కట్టినాయి. వాటికి సంబంధించిన బాగు చేసిన పరిస్థితి లేదు. దాంతోపాటు ఆ రోజు మేము వెళ్ళాం, అక్కడ మొత్తం కూడా ఒడ్లు కానీ అట్లాగే వాళ్ళకి సంబంధించిన వ్యవసాయ సంబంధించిన పండించిన పంట మొత్తం కూడా తడిస్తే ఆ రోజు మేము డిమాండ్ చేశాం ఆ పంటని కొనాలని. కానీ ఇప్పటిదాకా కూడా కొన్న పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా కొంటాం అని చెప్పి ఇప్పుడు బరికిరా అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. దానివల్ల అక్కడ ఉన్నటువంటి తండావాసులు అక్కడ ఇల్లు బాగు చేసుకోలేక, బయటికి పోలేక, అక్కడ ఉండలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అందుకోసం ఈ రోజు ఎంఆర్ఓ గారిని అందరినీ తండావాసులు తీసుకెళ్లి ఎంఆర్ఓ గారు కలిసాం. వారికి ఇంటి స్థలం ఇవ్వాలని, ఇల్లు ఇవ్వాలని, పంట నష్టపోయేటువంటి వారు నష్టపరిహారం ఇవ్వాలని, ఆ భూములు మేటేసినటువంటి రైతులను బాగు చేయాలని, అట్లాగే తడిసిన ధాన్యం కూడా కొనాలని చెప్పేసి ఈ రోజు తండావాసులతోటి ఎంఆర్ఓ గారికి మెమోరడం జరిగింది. ఇంకోసం ఇప్పటికైనా మంత్రి గారు కానీ అధికారులు కానీ స్పందించి వాళ్ళకి వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకి సహాయపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఉన్నారు. అదే తండాకు చెందిన మరో వ్యక్తి మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం. అన్న చెప్పండి, అసలు అంటే వరదలు వచ్చిన కాంచి ఇప్పటి వరకు మీ తండలో ఏం మారింది, ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి వచ్చింది, ఆ భూములు ఎలా ఉన్నాయి ఒకసారి? వాస్తవానికి అయితే నా పేరు సహాదేవ్, మాది రాకాస్తండ, చిన్నబాల మండలం. వాస్తవానికి అయితే మా ఇంత మాటి కూడా పక్క గ్రామాలు దాతలు ఇచ్చిన వాటి మీద మేము జీవనం గడుపుతున్నాం. ప్రభుత్వం 16,000 ఇచ్చింది. పంట నష్టం కూడా కొందరికి పడ్డది, కొందరికి పడలేదు. బర్లు తెచ్చినాయి, పంట భూములు మొఖాలు దగ్గర 40 భూములు పైపులు లోన వేసిన పైపులు కూడా పైకి లేచిపోయినాయి. బర్లు తెచ్చినాయి, గొర్రెలు తెచ్చినాయి. ఇప్పటికి కూడా 6 నెలలు అవుతుంది. మాకు స్థలాలు ఎమ్మటే 1-2 నెలలనే మీకు పునరావాసం కల్పిస్తున్నానని మంత్రి గారు చెప్పారు. ఆ భాగంగా ఇప్పుడు 6 నెలలు అవుతున్నా కూడా ఎంఆర్ఓ గారి చుట్టూ కూడా చాలా సార్లు తిరిగాం. మీకు అవుతుందని చాలా వస్తున్నాయి, కానీ మాకు ఒక భయం ఏర్పడింది. మొన్నటిదాకా ఒడ్లు కొంటానని 6 నెలల తర్వాత మొన్న ఏవో గారు ఫోన్ చేసి అవి రంగు మారినాయి, అవి మీ కొనలేవు, వీళ్ళని బయట అమ్ముకోమని చెప్పారు. అదే ఇటునే కూడా మీకు ఇల్లు ఇస్తా అని కూడా రేపటి రోజు కూడా మమ్మల్ని కూడా ఇలా కాలక్షేపం చేసి మమ్మల్ని ఇల్లు కూడా రాలే పరిస్థితిలో భయంతో మీ ఎంఆర్ఓ గారి ఆఫీసు వచ్చి కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఇప్పటికైనా ఒక 5-6 రోజుల 10 రోజుల్లో మాకు ఖచ్చితమైన హామీ, మీకు స్థలాలు ఇచ్చిన మీ రేకులన్నీ వేసుకొని ఉంటామన్నా. ఎందుకంటే ఆ వర్షాలు ఎప్పుడు పడేది తెలియదు. వర్షాలు స్టార్ట్ అయితే మీ పనులు మొదలు చేసుకోలేము. వ్యవసాయాలు అంతే ఉన్నాయి, భూములు బాగు చేసుకోవాలి. భూములు బాగు చెప్తున్న అధికారులు వచ్చిన వాళ్ళు అన్నారు. అప్పుడు ఉన్న పలంగా 4-5 మాటలు చెప్పారు, వెళ్ళిపోయారు. భూములు నేను ఒక ఎకరం బాగు చెప్తే 2 లక్షలు వచ్చేసింది. మొత్తం మట్టి పోపించా. కొందరు మట్టి లేచిపోయింది, కొందరు మేటలు పెట్టినాయి. ఈ భాగంగా చాలా రైతులు తీవ్రంగా నష్టపోయారు, కోలుకోని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పట్లో రైతులు బాగు చేసుకున్న పరిస్థితులు. గవర్నమెంటే ఇసుక మేటలు తీస్తున్నాయని అప్పుడు హామీ కూడా ఇచ్చారు. ఆ ఇసుక మేటలు కూడా ఇంత మాటకి ఏమి తీపియలేదు. కనీసం వాళ్ళు ఇచ్చిన మాటలు హామీలన్నీ నిలబెట్టుకొని మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని మేము ఈ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చినాం. వరదలు వచ్చి 6 నెలల కాలం గడుస్తున్నా ప్రభుత్వం నుంచి మాకు ఇస్తామన్న లబ్ధిలు ఇంతవరకు ఇవ్వలేదు. దాని మూలంగానే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చాం. మాకు కనీసం ఆ రోజు వంట సామాగ్రి, గొడ్లు, పశువులు అన్ని కొట్టుకోబోయినాయి. మాకు ఎలాంటి వసతి లేనప్పుడు కొంతమేర మమ్మల్ని దాతలు ఆదుకొని మాకు ఈ రోజు కొంచెం స్తోమత కల్పించారు. ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి పెట్టి మాకు ముఖ్యంగా నివసించేందుకు ఇండ్లతో పాటు వాళ్లకు సరైన ఏదైతే భూములు మేట పెట్టాయో దానికి కూడా ఆ ప్రభుత్వం నుంచి కొంతమేర లబ్ధి చేకూర్చాలని ఆ తండవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ నారాజ్తో వెంకన్న, క్యూన్యూస్, పాలేరు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.